దించుతామన్నట్టుగా తెలంగాణ ఆంధ్ర అక్కడ ఇక్కడ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అక్కడ. సార్ ఇవి ప్రజల మధ్య లేవు సార్. అవును, ఇప్పుడు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని రాశారు నారాయణ రెడ్డి గారు. పాట ఎన్టీఆర్ గారు ప్లే చేశారు. ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు ఏం చేశారు, తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. నిండుగా వెలుగు జాతి, రెండుగా వెలుగు జాతి అన్నారు. కొన్ని రాజకీయ కారణాలు అనేక వాటి మధ్యలో రెండు రాష్ట్రాలుగా అది ఏర్పడింది. అంతకుమించి అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందాం అన్నది అప్పుడు అందరూ ఇచ్చినటువంటి నినాదం. కాబట్టి ఈ సమయంలో ఏ పార్టీ పడితే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు ఊరికనే ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో మాట్లాడుకోవడంలో ఏమో అర్థం లేదు. అది ఏ విషయమైనా అనేక అంశాల్లో ఇప్పటికీ తెలుగు జాతి కలిసే ఉంది. గంగా నది లేకపోతే కృష్ణానది, గోదావరి నది, కృష్ణానది రెండు చోట్ల పారడమే కాదు, భాషా అన్నీ కూడా నడుస్తున్నాయి. అనేక చోట్ల అనేక విధాలుగా ఉండొచ్చు. కానీ దీని ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేపు వచ్చి సభ పెట్టుకుంటే ఇబ్బంది ఏముంది? ఆయన ఏం మాట్లాడతారు, మాట్లాడిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే, ఆయన ఇచ్చే పిలుపులో ఏమైనా పొరపాటు ఉంటే అప్పుడు తప్పకుండా దాని గురించి మాట్లాడవచ్చు. అప్పుడెప్పుడో కోనసీమ అన్నారా, సరికాదని అందరం అన్నాము, ఆయన కూడా మళ్ళీ అన్నట్టు లేరు. మరి రేపేమన్నా చెప్తారేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు దానికి ఒక క్షమాపణ చెప్పాలి. లేదా ఇప్పుడు ఆ సభలకు ఎవరు పోవద్దు, పోకపోతే పోరు, పోయేవాళ్ళు పోతారు. రెండవది బీజేపీ పిలుపు మీదే ఆయన ఇది చేస్తున్నారంటే అప్పుడు బీజేపీని కూడా ప్రధానంగా విమర్శించాలి కదా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాడుకునేది తప్ప బీజేపీ గురించి ఎప్పుడు గట్టిగా పోటాడినట్టు మనం ఏమి గమనించాం. అందువల్ల ఇప్పుడు దీన్ని ఇంకొంచెం పెంచే విధంగా చేయటం. మూడవది ఆయన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కూడా. ఇంకా ఆయన ఎంతసేపటికి అప్పుడెప్పుడో నటుడు, సినిమా నటులు అందరూ అన్ని పాత్రలు వేస్తారు సార్. మొన్న రామారావు గారి విగ్రహం పెట్టాం మనము. రామారావు గారి విగ్రహం పెట్టాం. రామారావు గారు రావణాసురుడి పాత్ర కూడా వేశారు, దుర్యోధనుడి పాత్ర కూడా వేశారు. ఈ సినిమా నటులు రకరకాల పాత్రలు వేస్తారు. నిజం చెప్పాలంటే హైదరాబాద్ భాగ్యనగరం కథ మీద మటుకు పవన్ కళ్యాణ్ చాలా మంచిది, అందులో పాట కూడా పెట్టాడు. కాబట్టి పవన్ కళ్యాణ్, నేను ఇందాక కూడా మీకు చెప్తున్నా, సనాతనము మతము అట్లాంటివి వస్తే అప్పుడు ఏం జరుగుతుందో, ఆయన ఏం మాట్లాడతారు రేపు అనేది దాని గురించి చూడాలి తప్ప ముందస్తుగానే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కాంపిటేటివ్ రీజనలిజం, పోటా పోటీ. వాళ్ళు రెండు అంటే నేను మళ్ళీ మూడు అనకపోతే కుదరదు అన్నది. మొన్నే కదా రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రారంభించి ఇక్కడ ఎవరు ఇట్లాంటివి లేదు, అందరికీ సంబంధించిన నాయకులు అని చెప్పింది. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజానికి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ రానివ్వట్లేదు అనే విషయం పొన్నం ప్రభాకర్ గమనించారో లేదో తెలియదు. మంచి మిత్రుడే నాకు. వాళ్ళు 2-3 సార్లు పోటీ చేయకుండా ఆపుతున్న పరిస్థితి ఒకవైపు. ఆయన ఏదో ఏటికి ఎదురీది వస్తున్నారు. కాకపోతే నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ప్రధానమంత్రి ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుని కానీ హైదరాబాద్లో కలుసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందే కానీ ఏం అడ్డుకోలేదే. ఇప్పుడు ఆయన వచ్చి వాళ్ళ పార్టీ సభ పెడితే అసలు జనసేన ఏర్పడిందే హైదరాబాద్లో కదా. రాష్ట్ర విభజనకు సంబంధించి నిర్ణయం అయిపోయిన తర్వాతే కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఏమన్నా ఇదిగో అట్లాంటి మాటలు, పొరపాటు మాటలు ఏమన్నా వస్తే వాటి గురించి మాట్లాడడం వేరు తప్ప అసలు ముందస్తుగానే దాని మీద ఏదో దానికి అదే ద్రోహము లేదా వ్యతిరేకించాలి అటువంటివి మాట్లాడడానికి ఏమో అవకాశం లేదు. రాజకీయ పార్టీలు సహనంతో ఉండాలి పరస్పరం. రెండో అక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటారు, ఈయనేమో రెమ్యూనరేషన్ తీసుకుందాం అంటారు. అసలు ఏంటి అసలు ఇదన్నీ రెచ్చగొట్టడమా? అంటే ఇప్పుడు రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ రెండు కూటములు, అందులో సందేహం ఉంది. ఈయన బీజేపీతో ఉన్నారు. సో రాజకీయంగా విమర్శించడం అది వేరు. రెండోది నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఆ ప్యాకేజీ వివరాలు అవి కూడా బయట పెట్టొచ్చు. కానీ బీజేపీ ప్యాకేజీ వద్దని బీజేపీ రావద్దని కదా. మొన్న కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే బీజేపీ ప్రకటిస్తుంది. ఏం జరుగుతుందో ఇక్కడ రాజకీయ మాయాజాలం మనకి ఇంకా తెలియదు. కానీ ఒకటైతే నిజం, మొన్న కూడా నేను మీకు చెప్పాను, ప్రధాని వెళ్ళిన రోజు కూడా పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పవన్ కళ్యాణ్ జనాకర్షణను తాము ఉపయోగించుకోవాలి. అలాగే సామాజికంగా కూడా ఆ తరగతిని తమ వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడతారు అన్నది. రెండో వైపున తెలుగుదేశం పార్టీ, నిజానికి వాళ్ళకి ఎక్కువ కోపం ఎందుకు రావట్లేదు నాకు తెలియదు. వస్తే వాళ్ళ మీద రావాలి కదా. ప్రధాన మద్దతుదారు, ప్రభుత్వం నడిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వాళ్ళ కామెంట్స్ అవి చూస్తే వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలోనే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చాలా కన్ఫ్యూజ్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయండి తెలంగాణలో. ఒక విధంగా ఎవరితో ఎంతవరకు కలుస్తున్నారు, ఎక్కడి దాకా నడుస్తున్నారు అన్నది కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజంగా రేపు సభ పూర్తి జరిపి ఆ సభలో ఒక సంపూర్ణమైన సమగ్రమైన సందేశం ఇస్తే
దాన్ని బట్టి ఆలోచించాను. నాకు తెలిసినంతలో ఆయన ఏదో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే సమస్య కొని తెచ్చుకుంటారని నేను అనుకోను. సాధారణ పరిభాషలో ఏదో ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు ఇట్లాంటివి ఆయన చేస్తారు తప్పితే ఇప్పటికిప్పుడు ఏదో ఇక్కడికి వచ్చి సభ పెట్టి వ్యతిరేకత కొని తెచ్చుకోవడం